మొన్నే కదా జొమాటో మీటింగ్ పెట్టావు, ఏంటండి ఇది? నంబర్ ఏది? ఎవరిది జొమాటో? మరి నీకు హెల్మెట్ పెట్టావు. మొన్నే మీకు జొమాటో, జెప్టీ, స్విగ్గీ అందరికి కూడా మీటింగ్లు పెట్టాను నేను. నంబర్ ప్లేట్ ఏది తండ్రి? మొన్న ఊడిపోతే మొన్నే పక్కన పారేయాలి కదా నువ్వు. ఎలా తిరుగుతావు నువ్వు? వెనకాల ఉంటే ముందు అక్కర్లేదని ఏమన్నా రాసి ఉంది ఎక్కడన్నా? ఇప్పుడు రెండు వైపులా నంబర్ ప్లేట్లు ఉండమనే కదా చెప్తోంది. లైసెన్స్ ఉందా? లేదు. వాడిని పిలువు, జొమాటో వాడిని పిలువు. అన్లైసెన్స్, మొన్న చెప్పింది అదే. అన్లైసెన్స్డ్ ఫెలోకి నువ్వు జొమాటో ఎలా ఇచ్చావు? ఆ రోజు చాలా స్పెసిఫికల్గా చెప్పడం జరిగింది మన వాళ్ళకి. అది ఒకటి అడగండి మీరు. స్విగ్గీ ఎవరండి? ఏంటి నీది? బండి నెంబర్లు ఏవి లేవు. నీ డ్రైవింగ్ లైసెన్స్ ఏది? అన్నీ ఉన్నాయి. మరి ఇదేంటి? నీ హెల్మెట్ ఏది? మరి నువ్వు బండి నెంబర్ ప్లేట్ లేకుండా ఏ రకంగా వెళ్ళాలి నీకు? నీ ఏజ్ ఎంత? 21. డ్రైవింగ్ లైసెన్స్ ఉంది నీకు, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. మరి ఇది లేదుగా, ఉపయోగం ఏంటి నాకు? ఇప్పుడు నీకేమీ లేవు అని చెప్పి డబ్బులు తక్కువ ఇస్తే నీ స్విగ్గీ వాళ్ళు ఊరుకుంటారా? నువ్వు జమ అయిపోకుండా 1000 రూపాయలు తగ్గి నీ మరుసటి రోజు ఇస్తా అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు కదా. మరి నెంబర్ ప్లేట్లు లేవు నేను వెళ్ళిపోతానంటే ఎవరు ఊరుకుంటారండి? మీ వాళ్ళకి స్పెసిఫికల్గా మీటింగ్ పెట్టామండి మేము, ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. నెంబర్ ప్లేట్లు వాళ్ళకి కూడా అదేవిధంగా 70-30 రేషియోలో ఈ కూలింగ్ ఏవైతే బ్లాక్ ఫిలిమ్స్ ఉండాలని చెప్పి అవి కూడా పెట్టడం జరిగింది. మీటింగ్లు పెట్టాక సరదా కోసం కాదండి, పబ్లిక్ సేఫ్టీ ఇంపార్టెంట్. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. దీనికి ఎవరు కూడా క్షమించేది లేదు మీకు.